ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ ఏం మాట్లాడుతున్నారో అనుకోకండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటే అర్థం ఏంటంటే హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారండి. వాళ్ళు చేసే పని వాళ్ళకంత ఈజీ ఏం కాదు. ప్యాషన్ ఉన్నంత మాత్రాన పని ఈజీగా ఉండదు, కష్టంగానే ఉంటుంది. కానీ వాళ్ళకి కష్టపడుతున్నామన్న ఫీలింగ్ కలగదండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా వాళ్ళు ఎంతో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేస్తుంటారు. బయట చూసేవాడికి చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం అది చాలా ఈజీగా ఉంటుంది. ప్యాషనేట్ పీపుల్కి ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. అందుకే వాళ్ళు వాడిపోరండి. మనం ఎందుకు వాడిపోతున్నాం? ఇమోషనల్గా మొహాలు ఎందుకు వాడిపోతున్నాయి? ఈవినింగ్ అయిపోయేటప్పటికి ఎందుకు మన ఎనర్జీస్ డ్రైన్ అవుతున్నాయి? ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ చేసి 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 ఎగ్జాస్ట్ అవుతున్నాం. కానీ వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ఎగ్జాస్ట్ అవ్వరు. ఇంకొక ట్విస్ట్ చెప్పనా? వాళ్ళు ఏదైతే కష్టపడి చేశారో దానికి రిజల్ట్ కనపడంగానే వాళ్ళు ఎక్సైట్మెంట్తో ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహం వెలిగిపోతుంటుంది. సింపుల్ అండి. మనం సాయంత్రం వర్క్ అయిపోయేటప్పటికి మన మొహం మాడిపోతుంది అంటే ప్యాషన్ లేనట్టే. సో ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఇప్పుడు ఒక నది ప్రవహించేటప్పుడు అది హార్డ్ వర్క్ కాదండి, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. స్మూత్గా ప్రవహించుకుంటూ పోతుంది. చూసే వాళ్ళకు వామ్మో ఇది ఆ రాయిని గుద్దుకుంటుంది, వాటర్కి ఏం తెలియదు, అదంతే పోతుంటుంది. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. బ్రీదింగ్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అండి. అలానే మనం చేసే పని కూడా ప్యాషన్తో చేస్తే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్గా మారుతుంది.